హలో గైస్, ఇదేంటంటే రామేశ్వరం ట్రిప్ 6 days ప్లాన్ చేశాను. సో డే 1 వేలూరు లాగా, తర్వాత డే 2 అరుణాచలం. ఇలా వీటిలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అని కాదు కానీ ఏవైతే ఫేమస్ చూడ్డానికి బాగుంటుందో అలా వెళ్ళాను. సో గూగుల్లో ట్రై చేస్తే ఈ ప్లేసెస్లో ఏ బెస్ట్ ప్లేసెస్ అంటే కొన్ని చూపించింది. వాటిలో నాకు నచ్చిన ఒక్కటే వెళ్ళాను. సో మొత్తం అన్నీ కవర్ చేయాలని ఇంటెన్షన్ అని కాదు. సో ఇప్పుడు నాకు ఏవైతే నచ్చుతాయో అవి కవర్ చేద్దాం అన్నట్టు. సో కొన్ని మెయిన్ ఫన్ యాక్టివిటీస్ ఉండే వాటికి ఒక్కటే వెళ్ళాను. శ్రీరంగం అనేది ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్ అండి. తర్వాత రామేశ్వరం వెళ్ళాను అండ్ లాస్ట్లో మధురై వెళ్ళాను టెంపుల్. సో ఇదంతా 2000 km డిస్టెన్స్ ట్రావెల్ అండ్ అరౌండ్ 10,000 బడ్జెట్ అయింది. మంచిగా సక్సెస్ఫుల్గా అయిపోయింది జర్నీ. ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇంకా డే 2 ట్రిప్ అంటున్నాను. సో ఇది వేలూరు నుంచి అరుణాచలం వెళ్ళాను, అంటే తిరువణమలై. అరౌండ్ 90 km ఉంటుంది. ఇది డే 2 అనేం కాదు, డే 1లోనే కంప్లీట్ అయింది. ఏమంటే డే 1లో ఆల్రెడీ వీడియో లెంత్ అవుతుంది అన్నట్టు ఇది డే 2 సపరేట్గా పెట్టాను. అరుణాచలం వెళ్ళేది ఇది ఆన్ ద వే, హైవే లేదు వేలూరు నుంచి అరుణాచలంకి. సో 1 వే 2 వేస్లో వస్తుంటాయి వెహికల్స్. సో అంత స్పీడ్ మెయింటైన్ చేయలేము, బట్ రోడ్స్ అయితే ఫైన్గానే ఉంటుంది. అరుణాచలం ఏంటంటే చాలా ఫేమస్ అంటే ఆ టెంపుల్, అరుణాచలం టెంపుల్ శివుడు ఉంటారు. ఇది అరౌండ్ 25 acres ఉంటుంది, చాలా పెద్దది. 4 వైపులా గోపురం ఉండి, అండ్ ఈ టెంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడితే ఇది 2000 years బ్యాక్ నుంచి ఉంది. 2000 సంవత్సరాల కింద నుంచి ఉందంటే చాలామంది డెవలప్ చేస్తూనే వచ్చారు. అరుణాచలం బీచ్ అవ్వగానే ఇక్కడ చూడండి అంత మేబీ శివరాత్రి తర్వాత కాబట్టి మేబీ మంచిగా ఊరేగింపులాగా మొత్తం చుట్టూ తిప్పారు అనుకుంటా. చాలా మంచిగా జరిగింది ఇక్కడ అంతా. చూస్తే ఆ క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది ఎంత హడావిడిగా ఉంటుందో అక్కడ అరుణాచలం మొత్తం. ఈ అమ్మవారు కూడా చూడండి ఎంత ప్లెజెంట్గా ఉన్నారు చూడడానికి. అసలు చాలా మంచిగా డెకరేట్ చేసినట్టున్నారు, చాలా బాగున్నారు. క్రౌడ్ కూడా చూడండి, మీకే తెలుస్తుంది. హెవీ క్రౌడ్ ఆల్మోస్ట్. మొత్తం నేను అక్కడికి వెళ్తాను ఫస్ట్ రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం వెళ్దామని. ఈ రూమ్ చూడండి, పార్కింగ్ ఉంది, 1000 రూపీసే పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ మొత్తము. సో ఎవరైనా రావాలనుకుంటే ట్రై చేయొచ్చు. రూమ్ బాగానే మంచిగా ఉంది, స్టాఫ్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకొక కామెడీ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి 500 మీటర్సే. సో వాక్ చేస్తూ టెంపుల్కి వెళ్ళానా, అది లాస్ట్లో చెప్తాలండి ఏం జరిగింది ఇన్సిడెంట్ అన్నది. ఇది ఓవర్వి పిక్. 4 సైడ్లు మన గోపురం ఉంటుంది, సెంటర్లో స్వామి ఉంటారు. 25 acres అది. నైట్ టైం వ్యూ చూడండి టెంపుల్ ఎలా ఉంటుంది అన్నది, చాలా బాగుంది. ఫ్రీగా ఉన్నారు. నేను అరౌండ్ 7:30-8 కలా వెళ్ళాను. 50 రూపీస్ ఎంట్రన్స్. స్టార్టింగ్ అంత క్రౌడ్ లేరు కానీ లోపలికి వెళ్తూనే కొంచెం క్రౌడ్ అనిపించారు. స్టార్టింగ్లో అంత ఏం లేరు, అంటే ఎక్కువ మంది వచ్చేది పున్నమి టైంలోనే వస్తారు కాబట్టి మిగతా టైంలో అంతమంది ఏమి ఉండరు. కానీ ఇంచుమించు నాకు 1/2 hour ఏమో అయింది అనుకుంటా టైం. 1/2 hour 25 minutes ఇంచుమించు. అక్కడక్కడ చిన్న వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని అలా వచ్చేటప్పుడు. ఇదంతా ఎంట్రన్స్. ఇంకా ఈ టెంపుల్ ఏదానికి ఫేమస్ అంటే లైక్ టెంపుల్ శివుని ఏమని పిలుస్తారంటే అగ్నిలింగం అని పిలుస్తారు. సో ఇంక దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. విష్ణు బ్రహ్మ వచ్చినప్పుడు ఫైర్ పిల్లర్ ఏముంటుంది అన్నట్టు ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. ఇక్కడ లోపలంతా ఆర్కిటెక్చర్ అంతా బాగుంటుంది. అండ్ లోపల వీడియో అలో లేదంటారు, బట్ అక్కడక్కడ తీసిన పెద్ద ఫైన్ అంత ఏమన్నారు. సో ఇక్కడ లైన్లో వెళ్ళేటప్పుడు అంత క్రౌడ్ బాగానే ఉన్నారు. లోపలికి వెళ్ళాక శివరాత్రి వెంటనే వెళ్ళానా. సో ఇక్కడ చూడండి డెకరేషన్ మంచిగా చేశారు, చాలా బాగుంది. పార్వతీదేవి అనుకుంటా ఇక్కడ. ఎక్కడ చూసినా ఎక్కువ లింగాలు ఉన్నాయి.
ఇది కొంచెం బయటకు వస్తూనే ఇలా ఇక్కడ ఫొటోస్ అంత వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు అందరూ. నేను అక్కడ వెళ్తానే అక్కడ పూజారి ఏమో బొట్టు పెట్టాడు, ఏంటి ఖాళీ ఫేస్ ఉందన్నట్టు. ఇక్కడ గజస్తంభము అదేదో అంటారు చూడండి, అది ఇది గోల్డ్ కలర్ లైఫ్లో బాగా మంచి మెరుస్తున్నారు. మొత్తం అంతా ఒక గ్లిమ్స్ ఆఫ్ వీడియో చూడండి లోపల ఏమేమి ఉంటుంది అన్నట్టు. ఇంకా నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ శివుడు పార్వతి ఊరేగింపు చేసుకొని వస్తున్నారు. మొత్తం ఎవరెవరైతే బయటికి వెళ్ళారు ఆల్మోస్ట్ 8:30 అలా అవుతుందో అంత ఎవరైతే వెళ్ళారో ఈ ఊరేగింపు రావడంతో అంతా మరి లోపలికి వచ్చి దగ్గర నుంచి ఇలా చూస్తూ ఆ సౌండ్ బాగుంది అంతే. ఇంకా చూసేసాను, ఇంకా రిటర్న్ వెళ్దాం అనుకున్నాను. సో బయటకు వస్తే ఇది బయటికి వెళ్తున్నప్పుడు ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది అన్ని వీడియోల్లో అలా. కొలను కూడా ఉంటుంది, ఇక్కడ ఏమీ ఓపెనే ఉంది, గేట్ దిగచ్చు అనుకుంటా, కానీ ఆ టైంలో ఎవరు దిగలేదు. సో మేబీ మార్నింగ్ అయితే అలౌ చేస్తారు అనుకుంటా. ఇంకొంచెం వెజ్ ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే నేను హోటల్ పేరు మర్చిపోయాను. అసలు ఇంక ఇది పెద్ద కామెడీ. హోటల్ పేరు మర్చిపోయాను. అరౌండ్ ఒక 2 hours ఏమో తిరిగి ఉత్తకాలతో ఉత్తకాలతో వెళ్ళాను. మొత్తం అంతా తిరిగి అసలు నాకు ఇంకేం తెలియక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇంకా వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను. సో ఇంక ఇదంతా కాదని లాస్ట్ ఇంక గూగుల్ ఫొటోస్లో ఒక రూమ్ వీడియో తీసాను, దాంట్లో లొకేషన్ ఉంటుంది డీటెయిల్స్కి వెళ్తే. సో ఇంకా అలా డీటెయిల్స్కి వెళ్ళి ఇంక అప్పుడు అనుకున్నాను ఎప్పుడైనా రూమ్ దిగుతానే ఫస్ట్ ఆ రూమ్ పేరు గుర్తుపెట్టుకోవాలి అని. రూమ్ కీస్ ఇచ్చారు కానీ రూమ్ నెంబర్ ఉంది కానీ హోటల్ పేరు లేదు. ఇంకా మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ 8కి స్టార్ట్ గిరి ప్రదక్షిణం చేద్దాం అనుకున్నాను. గిరి ప్రదక్షిణ ఇది 14 kilometers ఉంటుంది. ఇదేదో నడుచుకుంటా కాదు, లైక్ బైక్లో చేద్దాం అన్నట్టు, ఎందుకంటే టైం లేదు మరి, నేను నెక్స్ట్ ప్లేస్కి కూడా వెళ్ళాలి. సో ఇక ఒకవేళ ఇక్కడ నడిచాను అనుకోండి ఇంకా టైర్డ్ అయిపోయి ఇంక నెక్స్ట్ ప్లేసెస్ కూడా తిరగడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇదే అన్నమలై హిల్ అంటారు, ఇది కొండ, ఇది 14 kilometers చుట్టూ. మార్నింగ్ టైం కూడా కొంతమంది నడుస్తున్నారు, ఆల్రెడీ వేడి స్టార్ట్ అయిపోయింది, అయినా కొంతమంది నడుస్తూ ఉన్నారు అక్కడ. తర్వాత ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇదే కదా, స్వర్గద్వారమా ఇదేదో అంటారు, స్వర్గద్వారం. ఇందులో ఒక ఆవిడ చూడండి కొంచెం హెవీగానే ఉన్నారు వెయిట్ ఆమె. అసలు లేడీస్కి గొప్పగా ఏం చెప్పాలంటే అసలు భయపడరండి వీళ్ళు. అసలు అంత చిన్న దాంట్లో అంటే నేను వెళ్ళేటప్పుడు జెంట్స్ 2 పొట్టున్నాయి, వాళ్ళు అసలు అంటే ట్రై చేస్తే పడతారు కానీ వాళ్ళు ఎందుకు రిస్క్ అని ఆగిపోయారు. ఈమె చూడండి అసలు ఎంతమంది ట్రై చేసి మరీ తీసేకి ట్రై చేశారు. సో వాళ్ళ ధైర్యానికే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. నేను వెళ్తున్నప్పుడు లోపల బ్యాక్ సైడ్ నుంచి ఎలా ఉంటుందంటే ఫస్ట్ పెద్దగా ఉంటుంది, తర్వాత ఇలా ఫ్రంట్ ఇప్పుడు కనిపిస్తుంది చూడ చిన్నగా ఉంటుంది. సో ఫస్ట్ పెద్దగా ఉన్నప్పుడు స్ట్రైట్ తడతాం, మరి తర్వాత క్రాస్ అయ్యి దూరాలి. సన్నగుండె నేనే భయపడ్డాను సెకండ్, ఎంట్రా పట్టకపోతే వాల్యూ పోతుందా అన్నట్టు. సో ఈవిడ చూడండి వెయిట్ ఉన్నా కూడా అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి లేడీస్కి అయితే, ఇలాంటి వాటిల్లో అసలు ముందు ఉంటారు. అక్కడంతా చూస్తున్నారు స్టక్ అయ్యి, అంటే ఆమె ఫస్ట్లోనే భయపడుతూ దూరారంట. అంటే నేను ఫ్రంట్ నుంచి వీడియో తీస్తున్నాను, అక్కడ ఇంకా ఏంటంటే పూజారి ఉంటాడు, వీడియో వద్దు అని ఫుల్ స్ట్రిక్ట్ చేస్తున్నారు చాలా. ఇప్పుడు చూడండి బాగానే కంఫర్టబుల్గానే వచ్చారు, నాకైతే అర్థమే అవ్వట్లేదు ఎలా వచ్చారని. ఇక్కడ ఏంటంటే 15 to 20 minutes వెయిట్ చేయాలి మీ టర్న్ వచ్చేంత వరకు, క్యూ బాగానే ఉంటారు. సో నేను వెళ్ళిన టైం కాబట్టి అయినా నాకే తక్కువ ఉన్నారు. సో నేను ఫ్రీగానే వస్తాను, అంటే మీడియం వెయిట్ ఉంటే ఫ్రీగానే వచ్చేయచ్చు, కానీ కొంచెం హెవీగా ఉంటే కొంచెం కష్టం అనుకుంటా రావడం. ఇంక ఇది వెళ్ళాక ఇంకా ఒకసారి మార్నింగ్ టైం కూడా ఒకసారి గోపురం దర్శనం చూడండి, ఇది మెయిన్ గోపురము, ఇది 10 floors ఉంటుంది, చాలా మంచిగా కనపడుతుంది. ఇంక చుట్టూ ఒకసారి బైక్లో ఒక రౌండ్ వెళ్ళాను, అంటే చుట్టూ గోపురం అంతా ఒకసారి కవర్ అవ్వాలన్నట్టు. సో ఇంక ఇది టెంపుల్ అయ్యాక ఇంకా నెక్స్ట్ నేను పాండిచ్చేరికి స్టార్ట్ అయ్యాను. సో పాండిచ్చేరి వీడియో Day 3 వీడియో అన్నట్టు వస్తుంది, యాక్చువల్లీ Day 2నే. సో కానీ వీడియో లెంత్ వల్ల Day 3 పెట్టాను, సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బాగా ప్లజెంట్గా ఉంటుందండి తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ బాగా మంచిగా ఉంటాయి, మంచిగా ఇన్ ద సెన్స్ అదే ప్లజెంట్గా భక్తి మోడ్లో ఉంటుంది బాగా. చుట్టూ అలా వెళ్ళి ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మార్నింగ్ టైం, నైట్ టైం చూపిద్దాం అనుకున్నాను కానీ నైట్ ఇన్సిడెంట్ జరిగేసరికి ఇంకా ఓపిక అయిపోయింది. ఇది ఫ్రంట్ వ్యూ చాలా బాగుంటుంది. ముందర ఇలా వెళ్ళి
సో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.